హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. ఫ్రేమ్లో కనిపించిన వ్యక్తిని చూసి షాక్ అయ్యి ఇతను ఇక్కడ అని ఒకరి ఫేస్ ఒకరు చూసుకున్నారు. రే, ఈ పొగరుబోతు ఇక్కడ ఉన్నాడేంట్రా అంది స్నేహ. ఎక్స్క్యూజ్ మీ అన్న మాటకు పక్కకి చూశారు ఇద్దరు. ఎదురుగా సీరియస్గా చూస్తున్న ప్రశాంత్ని చూసి ఇద్దరు షాక్ అయ్యారు. స్నేహ చిన్నగా, రే పొగరుబోతు అనడం వినేశాడంటావా? నీకు మరీ అంత నోటి దుల్ల ఏంటక్క, కాసేపు ఆగు అని. హాయ్ సార్, మీరిక్కడ అన్నాడు విష్ణు. నేను ఆఫీస్కి వెళ్తూ మిమ్మల్ని చూసి అదే మా నాన్నమ్మ మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారని చెప్తామని. అది ఆల్రెడీ ఫోన్లో చెప్పారుగా అంది స్నేహ అతని మాట పూర్తి కాకుండానే. చెప్పాను, బట్ అది మీ చెవికి ఎక్కిందో లేదో అని డైరెక్ట్గా చెప్దామని వచ్చాను. మీరేదో సంఘ సేవలో బిజీగా ఉన్నట్టున్నారు అని వెయిట్ చేశాను. మేము రేపు మీ నాన్నమ్మ గారిని ఇంటి దగ్గర కలుస్తామండి అన్నాడు విష్ణు. ఈ పొగరుబోతు చెప్తే రావాలా అని మీ అక్క ఏమైనా బెట్టు చేస్తుందేమో, నువ్వే దగ్గరుండి మరీ తీసుకురా విష్ణు అని వెట్టకారంగా స్నేహ వైపు చూసి మళ్ళీ విష్ణు వైపు చూసి ఇంక నేను వెళ్తాను అని స్టైల్గా గాగుల్స్ పెట్టుకుని వెళ్తున్నాడు. స్నేహ వెళ్తున్న ప్రశాంత్ వైపు కోపంగా చూస్తుంది. అది చూసిన విష్ణు, చాలు చాలు, నీకు మరీ అంత నోటి దూల ఏంటక్క, షటప్, పద, టైం అవుతుంది డ్యూటీకి. డ్యూటీ, మళ్ళీ ఆ వీఐపీ కారు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూడటం, దాన్ని ఫాలో అవ్వడమేగా. అసలు మ్యాటర్ తెలిస్తే భయంతోనే చేస్తావురా అనుకుని నీ జోకులు ఆపి ముందు పదరా అంది. నిన్నటిలానే ఆ కార్ కోసం వెయిట్ చేస్తూ ఆ కార్ రాగానే దాన్ని ఫాలో అవుతూ వెళ్తున్నారు. సగం దూరం వెళ్ళాక స్నేహ వాళ్ళు ఫాలో చేస్తున్న కార్ని ఇంకో కార్ వచ్చి గుద్దేసింది. అక్కా, ఈ కార్ నిన్న ఒకరికి యాక్సిడెంట్ చేసింది, ఈరోజు ఈ కార్ని ఇంకో కార్ యాక్సిడెంట్ చేసింది. చూస్తుంటే దీని చరిత్ర అంతా యాక్సిడెంట్స్ మీదే ఉంటుందేమో, అందుకేనా దీన్ని ఫాలో అవుతున్నావు? రే, నువ్వు నోరు మూసి అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడు. 2 కార్లలో నుండి ఒక్కరూ కిందకి దిగలేదు. ఇద్దరు ఏం జరుగుతుందా అని స్కూటీ అక్కడ పడేసి చెట్టు చాటు నుండి చూస్తున్నారు. కాసేపటికి గుద్దిన కారులో నుండి ప్రశాంత్ దిగాడు. ఇద్దరు షాక్ అయిపోయి నోరు తెరిచి అలానే చూస్తూ ఉన్నారు. ప్రశాంత్ కార్ దిగి వీఐపీ కారులో ఉన్న డ్రైవర్ని బయటికి లాగి, యాక్సిడెంట్ చేసి ఏం ఎరగనట్టు రోడ్డు మీద ఎలా తిరిగేస్తున్నావురా? ఒక మనిషిని గుద్దేసేంతలా ఒళ్ళు తెలియకుండా డ్రైవింగ్ చేస్తున్నావా? రా దొంగ నా కొడుక అని వాడి చెంప మీద అటు ఇటు వాయిస్తున్నాడు. ఓహో, నిన్నటి యాక్సిడెంట్కి రివెంజ్ అనుకుంటారా అని కూల్గా నవ్వుతూ విష్ణు మీద చెయ్యి వేసి నుంచుంది. ఈరోజు కూడా ఆ వెహికల్ని మనం ఫాలో చేయట్లేదు, దాని గురించి వదిలేసి నీకు సంబంధం లేని మ్యాటర్ మాట్లాడుతున్నావు అని నీకు అనిపించట్లేదా అక్క? స్నేహ సీరియస్గా విష్ణు వైపు చూసి షటప్ అంది. నువ్వు అనేది ఆ ఒక్క ఓడే కదా. సర్లే. ప్రశాంత్ ఆ డ్రైవర్ని కొడుతుంటే, సార్ ఈ కార్ ఎవరిదో తెలుసా? ఎవరిదైతే నాకేంట్రా, మా నాన్నమ్మని యాక్సిడెంట్ చేసింది నువ్వు అని మళ్ళీ వాడిని 4 పీకి తన ఫ్రెండ్కి కాల్ చేసి, రే ఎక్కడున్నారా, పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి రా, నేను వస్తున్నా అని చెప్పి డ్రైవర్ని లాగి కారులో పడేసి స్పీడ్గా వెళ్ళిపోయాడు. రే విష్ణు, పదరా, వెళ్ళిపోతున్నాడు, పద పద త్వరగా. అని మరి ఆ కార్తో మనకి పనేంట్రా, ముందు ఆయన గారు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో పోనీరా. ఇదేం ట్విస్ట్, మరి మనం 2 రోజులుగా దానికోసమేగా పడిగాపులు కాసింది. కార్ కోసం కాదు, కార్ వెళ్తున్న ప్లేస్ కోసం. రే కొంచెం ఫాస్ట్గా వెళ్ళురా, మిస్ అయిపోతాడు. నువ్వైనా నేను అవ్వనివ్వనులే అని స్కూటీ స్పీడ్ పెంచాడు. కార్ వెళ్ళి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. ప్రశాంత్ దిగి కార్లో ఉన్న డ్రైవర్ని ఈడ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేశాడు. చరణ్ ఎక్కడా అని అక్కడ ఉన్న కానిస్టేబుల్ని అడిగాడు. సార్ ఇంకా రాలేదు అని జవాబిచ్చాడు. సరే, వీడిని సెల్లో వేయండి అని కంప్లైంట్ రాసిచ్చాడు. స్నేహ వాళ్ళు వచ్చి, అరే విష్ణుగా, ఇప్పుడు లోపల ఏం జరుగుతుందో ఎలా తెలుసుకోవడం? అక్క, అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో నాకు తెలియట్లేదు, ఇక్కడే ఉండి చూద్దాం. అసలే పోలీస్ స్టేషన్, రిస్క్ అవసరమా చెప్పు? అంతే అంటావా? అంతే అక్క, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, నేను వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళొద్దు. సరే వెళ్ళిరా అని స్కూటీపై కూర్చుని హెడ్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటుంది. ఈలోగా చరణ్ వచ్చాడు. ఏమైంది అని అడిగాడు. నిన్న వీడు నాన్నమ్మకి యాక్సిడెంట్ చేశాడు, కార్ నెంబర్ AP16. నేను కంప్లైంట్ ఇచ్చాను అండ్ నువ్వు ఏం చేసావో నాకు తెలియదు. వాడి లైసెన్స్ క్యాన్సిల్ అవ్వాలి.
లైఫ్లో మళ్ళీ కారు కాదు కదా, ఏ వెహికల్ స్టీరింగ్ పట్టుకోకుండా చెయ్యి. చరణ్ క్యాబ్ తీసి పక్కన పెట్టి, రే మామా కూల్ రా, అంత కోపం ఏంట్రా బాబు? కోపం కాక ఇంకేంట్రా? నాన్నమ్మకి ఏమైనా అయితే నేనేమవ్వాలి? వాడు యాక్సిడెంట్ చేసి కూడా ఏం జరగలేదన్నట్టు తిరిగేస్తున్నాడు. ప్రశాంత్ చుట్టూ చెయ్యి వేస్తూ, వాడి సంగతి నేను చూసుకుంటా, ఇంక నువ్వు వదిలే. నాన్నమ్మ ఎలా ఉంది? బాగానే ఉందిరా, లైట్గా ఇంజురీ అయింది. నౌ షీ ఈజ్ ఫైన్. ఈరోజు డిశ్చార్జ్ చేశారు. సరే నువ్వు వెళ్ళి నాన్నమ్మని చూసుకో, నేను ఈవినింగ్ వచ్చి కలుస్తాను. ఓకే నేను వెళ్తాను, పద కార్ వరకు వస్తాను. నాన్నమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది ఎవరు? స్నేహ, విష్ణు అని జర్నలిస్టులరా? ఓ ఓకే ఓకే. వాళ్ళు యాక్సిడెంట్ అయినప్పుడు చూసారా? మేబీ చూసి ఉండొచ్చు. ఏం లేదు, వాళ్ళు సాక్ష్యం చెప్తే కేసు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడే ప్రశాంత్ చూపులు అక్కడే ఎవరితోనో మాట్లాడుతున్న స్నేహ దగ్గర ఆగిపోయాయి. వెంటనే వెళ్ళి తన చెయ్యి పట్టుకుని తీసుకొస్తాడు. అది చూసి చరణ్ షాక్ అయ్యి, వీడేంటి ఆ అమ్మాయిని అలా తీసుకొస్తున్నాడు అని రెప్ప కూడా వేయకుండా అలానే చూస్తున్నాడు. స్నేహ కూడా షాక్ అయ్యి బొమ్మలా అతని వెనకే వెళ్తుంది. అప్పుడే తనకి పొద్దున్న వచ్చిన కల గుర్తొచ్చింది. అప్పుడు స్పృహలోకి వచ్చి వదలండి అనేలోపు ఇదిగో తనే స్నేహ, నాన్నమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. చరణ్ షాక్ నుండి తేరుకుని గుడ్ జాబ్ స్నేహ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్ అని ప్రశాంత్ వైపు సీరియస్గా చూస్తుంది. తను మాత్రం అస్సలు చూడట్లేదు. సరేరా బాయ్, వారిని మాత్రం వదలొద్దు, నేను చూసుకుంటా అన్నాను కదా, నువ్వు ఇంకేం ఆలోచించకు. ప్రశాంత్ వెళ్ళిపోయాడు. ఎంత పొగరు అని ప్రశాంత్ వెళ్ళిన వైపే చూస్తుంది. ఓకే మీ స్నేహ, ఈ కేసు విషయంలో మాకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే పిలుస్తాం. ఓకే సార్ అని తన ఫోన్ నెంబర్ ఇచ్చి మళ్ళీ స్కూటీ దగ్గరికి వచ్చింది. ఈ విష్ణుగాడు ఎక్కడికి పోయాడు? త్వరగా రారా బాబు, అసలే బుర్ర వేడెక్కిపోయింది. కాసేపటికి విష్ణు వచ్చాడు. రే ఎక్కడికి పోయావురా? అది అని చిటికిన వేలు చూపిస్తూ ప్రకృతి పిలిచిందక్క. నీ సరే పద, ముందు ఒక కాఫీ పడాలి. ఇంటికేగా? నేను ఎప్పుడైనా బయట కాఫీ తాగానా? సరే అని స్నేహాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. ఇంక నేను వెళ్తాను, లోపలికి రా, నువ్వు కూడా కాఫీ తాగుదువు. అమ్మ చేతి కాఫీ నీకు కూడా ఇష్టం కదా? అవును, బట్ అమ్మని బయటకు తీసుకెళ్ళాలి, లేట్ అవుతుంది, నేను వెళ్తానక్క. సరే జాగ్రత్తరా, అమ్మని నేను రేపు కలుస్తానని చెప్పు. ఓకే బాయ్ అక్క. లోపలికి వెళ్ళి సోఫాలో కూలబడుతూ, అమ్మ ఒక స్ట్రాంగ్ కాఫీ ప్లీజ్. ఒక 5 నిమిషాలకి గుమ్మగుమ్మలాడే కాఫీ స్మెల్ ముక్కు పుట్టలకి తగిలేసరికి కళ్ళు తెరిచి కాఫీ కప్ తీసుకుని థ్యాంక్స్ అమ్మా అని కాఫీ సిప్ చేస్తుంది. లక్ష్మి గారు స్నేహ తలపై చెయ్యి వేసి, ఈరోజు బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తున్నావు? అమ్మా ఫుల్ టయర్డ్ అయిపోయాను అని కాఫీ కంప్లీట్ చేసి, కాసేపు రెస్ట్ తీసుకుంటా అమ్మా అని తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద అడ్డంగా పడిపోయి పడుకుంది. థ్యాంక్ యూ స్నేహ అని ప్రశాంత్ స్నేహాన్ని హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నాడు. నో అని గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంది. తన ఫేస్కి పట్టిన చెమట తుడుచుకుంటూ, వామ్మో ఇదంతా నా కళ, ఈ ప్రశాంత్ కళలో కూడా వస్తున్నాడు ఏంటి? విషుగాడు అన్నట్టు నేను అతని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానా? అందుకే కళలోకి కూడా వచ్చేస్తున్నాడా? ఈ మధ్య మేడం గారికి కళలు ఎక్కువైనట్టున్నాయి. లక్ష్మి గారు చేతులు కట్టుకుని చూస్తూ, ఏం చేస్తాం, ఆయన గారిని ఏ ముహూర్తాన చూశానో కానీ ఆ రోజు నుండి మొదలైంది అని పక్కకి చూసి తను ఏమందో గుర్తు తెచ్చుకుని తల కొట్టుకుంది. లక్ష్మి గారు ఏంటి సంగతి అని కళ్ళెగరేస్తూ చూస్తున్నారు. అమ్మ అదేం లేదు, ఏదో పీడ కళ, నువ్వు ఏదేదో ఊహించుకోకు, చేయి ఎన్ని రోజులు దాస్తావో నేను చూస్తా అని వెళ్ళిపోయారు. ఫూ అని మళ్ళీ బెడ్పై కూలబడి దుప్పటి ఫుల్గా కప్పేసుకుని నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు ఉదయం సూర్యభగవానుడు వచ్చి బారెడు పొద్దెక్కిన స్నేహ ఇంకా నిద్ర లేవలేదు. అప్పటికే విష్ణు రెడీ అయ్యి వచ్చేశాడు. అమ్మ అక్క ఏది, రెడీ అయిందా? ఇంకా మంచమే దిగలేదురా, నువ్వేమో రెడీ అయిందా అంటున్నావు ఏంటి? ఎంత ఆదివారం అయితే మాత్రం మరీ ఇంతసేపు పడుకుందా? నేను వెళ్ళి లేపుతానుండు అని స్నేహ రూమ్కి వెళ్ళాడు. అక్క లే అక్క, నువ్వేంట్రా పొద్దునే ఊడిపడ్డావు, నన్ను కాసేపు పడుకోని అని దుప్పటి ముసుగేస్తూ దుప్పటి లాగేస్తూ, ఏంటమ్మా ఇది పొద్దునా? ఇంకో 2 గంటలైతే మధ్యాహ్నం అవుతుంది. ఈరోజు మనం ఒక చోటుకి వెళ్ళాలి, మర్చిపోయావా? ఎక్కడికి రా? అయినా ఇప్పుడు నిద్ర కంటే నాకేం ఎక్కువ కాదు, రేపు చూసుకుందాంలే, గుడ్ నైట్
అక్క, ప్రశాంత్ గారి ఇంటికి వెళ్ళాలి కదా, ఆయన కాల్ చేశారు, వస్తున్నామని చెప్పాను, వెయిట్ చేస్తుంటారేమో. ప్రశాంత్ అనగానే నైట్ వచ్చిన కళ గుర్తొచ్చి వెంటనే లేచి కూర్చుంది. అక్క, నువ్వు బాగానే ఉన్నావా? స్నేహ తడబడుతూ. నువ్వు అమ్మతో మాట్లాడుతూ ఉండు, నేను ఫ్రెష్ అయి వస్తా. సరే, రెడీ అయ్యిరా అని వెళ్ళిపోయాడు విష్ణు. ఇదొక ప్రోగ్రాం ఉంది కదా ఈరోజు అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. విష్ణు హాల్లోకి వెళ్ళి పేపర్ చదువుతున్న రాఘవ్ గారి దగ్గర కూర్చున్నాడు. లక్ష్మి వాళ్ళిద్దరికీ కాఫీ తెస్తూ, ఏరా లేచిందా? అమ్మా వెళ్ళింది. ఎవరు విష్ణు? అక్క లే అనగానే లేచింది. లక్ష్మి గారు కనుబొమ్మలు పైకి పెట్టి చూస్తున్నారు. రాఘవ్ విష్ణు తలపై ఒక్కటి వేసి, ఇప్పుడు నిజం చెప్పు నాన్న. డాడీ అని కొట్టిన చోటు రుద్దుకుంటూ, నేను నిజమే చెప్తున్నా. అంతలో రాఘవ్ గారు, అవునా బంగారం, ఒకసారి అటు చూసి చెప్పమ్మా ఆ మాట. ఏటు అంటూ తల తిప్పి చూశాడు. అప్పటికే లక్ష్మి గారు కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నారు. అమ్మ తల్లి, నువ్వు అలా చూడకు, నేను లేపినా లేవలేదక్క. ప్రశాంత్ గారి పేరు వినగానే లేచి కూర్చుంది. ఆ మాటకి రాఘవ్ లక్ష్మి షాక్ అయ్యారు. ఏంటి? ఓ హోల్డ్ ఆన్. అక్కడ ప్రశాంత్ వాళ్ళ నాన్నమ్మ వెయిట్ చేస్తారుగా, పెద్దవిడి కదా, అందుకు. ఓస్ అంతేనా? మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు, కథ అంత దూరం వెళ్ళలేదులే. అది ఎవరినైనా ఇష్టపడుతుందేమో అని నా డౌట్ రా అని అన్నారు లక్ష్మి గారు. అమ్మా, నువ్వు అలాంటి భయాలు పెట్టుకోకు. తనెవరు? స్నేహ. తను ఒకరిని ఇష్టపడిందే అనుకుందాం. ఆ విషయం ఎలాంటి భయం లేకుండా మనతో చెప్పగలదు. ఇంకా ఎవరైనా ప్రపోజ్ చేశారు అంటావా? ఎవరైనా తనతో మాట్లాడాలి అంటేనే భయపడతారు. ఇంకేముంటాయి చెప్పు. తనెవరిని చూడదు, ఎవరైనా చూసినా పట్టించుకోదు. అవునే, నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావు. మన స్నేహ గురించి మనకు తెలియదా? నిజమే, నేనే అనవసరంగా ఏవేవో ఊహించుకున్నాను. తను ఎవరినైనా ఇష్టపడితే భయం లేకుండా, సిగ్గుపడకుండా మనతో చెప్తుంది. సో అక్క గురించి నువ్వు అలా ఆలోచించకు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నాకు సిగ్గులేదనా? పింక్ చుడిదార్ వేసుకుని వాచ్ పెట్టుకుంటూ కిందకి వస్తూ అంది. అలా అని నేను అన్నానా అక్క? కాకపోతే నువ్వు అసలు మా బావని చూసి అయినా సిగ్గుపడతావా అని నా డౌట్. రే విషు, నోరు ముయ్యాలి అంతే కదా? కాదు, బండి తీయాలి, మనం వెళ్ళాలి కదా. టిఫిన్ చేసి వెళ్ళు, నైట్ కూడా ఏం తినలేదు కదా. వద్దమ్మా, మేము ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం లంచ్ టైంకి. నువ్వు చెప్పినా వినవు కదా. సరే త్వరగా రండి. పదరా విషు, వెంటనే వచ్చేద్దాం అని ఇద్దరు ప్రశాంత్ వాళ్ళ ఇంటికి బయలుదేరారు. ఆ రోజు ఆదివారం కావడంతో ప్రశాంత్ ఇంటి దగ్గరే ఉన్నాడు. కానీ ల్యాప్టాప్లో మెయిల్స్ చెక్ చేస్తూ ఉన్నాడు. వరలక్ష్మి ప్రశాంత్ దగ్గరికి వచ్చి, చిన్న వాళ్ళకి ఫోన్ చేశావా, వస్తున్నారా? ల్యాప్టాప్ నుండి తలెత్తకుండానే, ఆందివే నాన్నమ్మ, వచ్చేస్తున్నారు అన్నాడు. చిన్న, నేను ఒకటి అడుగుతా, చేస్తావా? ఏంటి నానమ్మ? నువ్వు అడగడం నేను చేయకపోవడం ఉంటుందా? అడగడం కాదు, ఆర్డర్ వెయ్యి. వచ్చి ప్రశాంత్ పక్కన కూర్చుని, మీ నాన్నమ్మ అంటే నీకు చాలా ఇష్టం కదా. చేస్తున్న పని పక్కన పెట్టి వరలక్ష్మి చేతులు పట్టుకుని, చాలా, నా కోసం నువ్వు ఏదైనా చేస్తావు కదా. చేస్తావా? కాదు, ఏం చెయ్యాలో చెప్పు. నేను చూపించిన అమ్మాయినే చేసుకుంటా అని మాట ఇవ్వు. నానమ్మ ప్లీజ్, ఈ పెళ్లి విషయంలో మాత్రం నన్ను బలవంతం చేయకు. నాకు నేనుగా ఉండటమే ఇష్టం. ఎవరో వచ్చి నా లైఫ్ని రూల్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకని ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటావు నవ్వుతూ? నేనున్నంత వరకు. ఈ మాత్రానికి నువ్వు చెప్పు, నేను చేస్తా అని చెప్పడం ఎందుకు? పోరా అని మొహం పక్కకి తిప్పుకున్నారు. డాక్టర్ నీకు రెస్ట్ అవసరం అని చెప్పారు. నిన్నే కదా హాస్పిటల్ నుండి వచ్చాం. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ముందు నీ బ్రెయిన్కి కొంచెం విశ్రాంతినివ్వు నాన్నమ్మ. అయినా వరలక్ష్మి గారు ఏం మాట్లాడకపోయేసరికి కోపం వచ్చింది అని అర్థమై వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఫేస్ అలా పెట్టుకున్నావే అనుకో, ఆ వచ్చేవాళ్ళు గుమ్మం దగ్గర నుండే కనిపించి అటు నుండి అటే వెళ్ళిపోతారు. ఇంక నీ ఇష్టం అని మళ్ళీ ల్యాప్టాప్ పట్టుకుని కూర్చున్నాడు. ఒకసారి నీ ఫేస్ చూసుకోరా, నాకే వంకలు పెడుతున్నావు. ఏం చేయను నానమ్మ, నాకు నీ పోలికలే వచ్చాయి మరి అన్నాడు నవ్వుతూ. నన్ను ఏడిపిస్తున్నావు కదా, రేపు నిన్ను ఏడిపించేది వస్తుంది చూడు, ఇదే నా శాపం. ఆహాహాహా. నానమ్మ, నా లైఫ్లో పెళ్ళి అనే ఘట్టం లేదు. సో నో వరీ, నీ శాపాలు నా పైన పని చేయవులే. ఏమో ఎవరికి తెలుసు, పైన
తదాస్తు దేవతలు ఉంటారు. నేను అన్నప్పుడు తదాస్తు అన్నారే అనుకో, నీ పని ఫట్ అంటుండగానే కాలింగ్ బెల్ మోగింది. అదిగో బెల్ మోగింది. ఇదే సత్యం. నీ పని అవుట్రా అబ్బాయి. అబ్బా నానమ్మ, నాకు శాపనార్థాల తర్వాత పెడుతువు. ఎవరొచ్చారో ఉండు చూస్తా. నువ్వాగు. నాకు దెబ్బ తగిలింది తలకే, కాళ్ళకి చేతులకి కాదు. నేను వెళ్ళి చూస్తా. నువ్వు నీ డొక్కు టీవీలో పని చేసుకో. చిన్నగా నవ్వి మళ్ళీ పనిలో పడ్డాడు. డోర్ తీసిన వరలక్ష్మికి విష్ణు, స్నేహ కనిపించారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు? సోఫాలో కూర్చుని తలెత్తకుండానే, వాళ్ళే నిన్ను సేవ్ చేసింది. లోపలికి తీసుకురా నాన్నమ్మ. హో క్షమించండి, లోపలికి రండి అని ఇంట్లోకి ఆహ్వానించారు. ఆ ఇల్లు బయట నుండే చూసి షాక్ అయ్యారు. లోపల ఇల్లు చూసి నోరు తెరిచి చూస్తున్నారు. ఇద్దరికి ఇంత పెద్ద ఇల్లా? ఏం చేసుకుంటారా బాబు? అక్క, నీ నోటి దూల కొంచెం తగ్గించుకో ప్లీజ్. ఇక్కడి నుండి వెళ్ళే వరకు కొంచెం సైలెంట్గా ఉండు. అసలే అక్కడ ప్రశాంత్ గారు ఉన్నారు. ఉంటే నాకేమైనా భయమా? విష్ణు ప్లీజింగ్గా చూసేసరికి, నీకోసం ట్రై చేస్తా, ఏడవకు. హలో, మీ గుసగుసలు అయిపోతే వచ్చి కూర్చోండి అన్నాడు ప్రశాంత్ ల్యాప్టాప్ నుండి తలెత్తకుండానే. ఆ మాటకి ప్రశాంత్ వైపు సీరియస్గా చూస్తూ నోరు తెరిచేలోపు విష్ణు చెయ్యి పట్టుకునేసరికి సైలెంట్ అయిపోయింది. చిన్న, నువ్వాగు అని, రండి కూర్చోండి. హాయ్ అండి, నా పేరు స్నేహ. వీడు నా తమ్ముడు విష్ణు. మీకు ఇప్పుడు ఎలా ఉంది? నేను బాగున్నానమ్మా. కాస్త నొప్పిగా ఉంది. నేను ఇలా ఈరోజు భూమి మీద ఉన్నాను అంటే కారణం మీరు. మీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియడం లేదు. కేవలం థ్యాంక్స్ చెప్పి మీరు చేసిన మేలుని తక్కువ చేయలేను. అయ్యో అలా అనకండి. ఆ రోజు మా అక్కే మీతో పాటు హాస్పిటల్కి వచ్చింది. మీకు చాలా బ్లడ్ పోతుంటే తన స్కార్ఫ్ మీ తలకి కట్టింది, బ్లడ్ ఎక్కువ పోకుండా. మీరు అసలు స్పృహలో లేరు. ఆ రోజు మేము ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళే వాళ్ళం, ఆగిపోయాం. రే విష్ణు, అవేం వద్దు. ఆ టైంకి మనం అక్కడ ఉన్నామంటే హెల్ప్ చేయడానికి ఏమో. ఒక వ్యక్తి ప్రాణం కాపాడటం కంటే ఇంపార్టెంట్ ఇంకేముంటుంది? స్నేహ మాటలు విన్న ప్రశాంత్ తల పైకెత్తి స్నేహాని ఒక్క క్షణం రెప్ప వేయకుండా చూసి మళ్ళీ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు. కరెక్ట్గా చెప్పావమ్మా. ఈ రోజుల్లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంటున్నారు. కొంతమంది అయితే ఒంటరిగా ఉండటాన్నే ఇష్టపడుతున్నారు అని ప్రశాంత్ వైపు చూస్తూ అంది. స్నేహ కూడా ప్రశాంత్ వైపు చూస్తూ, అవునండి, కొంతమందికి పొందిన సహాయానికి కృతజ్ఞత చెప్పడం కూడా తెలియదు. స్నేహ తన గురించి అంటుంది అని ప్రశాంత్కి అర్థమైంది. చివ్వున తలెత్తి చూశాడు. స్నేహ తడబడుతూ వెంటనే తల తిప్పేసి, మిమ్మల్ని అమ్మమ్మ అని పిలుస్తాను. నాకు అండి అండి అనడం ఇబ్బందిగా ఉంది అంది. విష్ణు నోరు తెరిచి అలాగే చూస్తున్నాడు. నోరు ముయ్యరా, దోమలు దూరుతాయి అని వరలక్ష్మి గారి వైపు చూసి నవ్వుతుంది. అలాగే పిలువు. నేనే అందాం అనుకున్నా, కానీ నిన్ను ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది అని ఊరుకున్నాను. హోహో అమ్మమ్మ, మీరు అలాంటి మొహమాటాలు ఏం పెట్టుకోకండి అని నవ్వుతూ వరలక్ష్మితో మాట్లాడుతోంది. స్నేహ, విష్ణు, వరలక్ష్మి ముగ్గురు మాటల్లో పడిపోయారు. ప్రశాంత్ వద్దనుకున్న అతని కళ్ళు మాత్రం పదే పదే స్నేహాన్ని చూస్తున్నాయి. అది అతనికి తెలుస్తున్నా తన కళ్ళని మాత్రం అదుపు చేయలేకపోతున్నాడు. స్నేహ, ప్రశాంత్ అప్పుడప్పుడు తనని చూస్తుండటాన్ని గమనించింది. అతని చూపు తనని తాకినప్పుడల్లా కంగారు వచ్చేస్తోంది. మాట్లాడే మాటలు ఆగిపోతున్నాయి. తన హెయిర్ని చెవి వెనక పెట్టుకుని ఇబ్బందిగా కదులుతోంది. వరలక్ష్మి స్నేహ, విష్ణుని ఇల్లు చూడమని చెప్పి వాళ్ళు ఇప్పుడొద్దు, నెక్స్ట్ టైం చూస్తాం అని చెప్తున్నా వినిపించుకోకుండా, చిన్న దగ్గరుండి ఇల్లు చూపించు. నేనెందుకు నాన్నమ్మ, నువ్వు చూపించు. నేను మొత్తం తిరగలేను, నాకు దెబ్బ కూడా తగిలింది కదా నాన్న. దెబ్బ తగిలింది తలకే కదా నాన్నమ్మ, కాళ్ళకి కాదుగా. నా డైలాగ్ నాకే చెప్పావు కదరా అనుకుని, సర్లే పదండి నేనే చూపిస్తా అని లేస్తుంటే, మీరు ఆగండి అమ్మమ్మ, ఈసారి వచ్చినప్పుడు చూస్తాం. మేమిప్పుడు వెళ్ళాలి. అప్పుడే వెళ్ళిపోతారా? కాసేపు ఉండండి, భోజనం కూడా చేయకుండా కదిలేది లేదు అని వాళ్ళు వారిస్తున్నా వినకుండా భోజనం ఏర్పాట్లు చేశారు. మామూలుగా కనిపించి వెళ్ళిపోదామని వచ్చిన వాళ్ళకి భోజనం అయ్యాక కూడా కూర్చుని కబుర్లలో మునిగిపోయారు. ప్రశాంత్ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. స్నేహకి మాటల్లో తెలిసిందేంటంటే ప్రశాంత్కి అమ్మా నాన్న లేరు అండ్ తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాదు, ఒక కంపెనీకి ఓనర్ అని. ఆ మాత్రం పొగరు ఉండటంతో తప్పు లేదు అనుకుంది స్నేహ. అమ్మమ్మ, మీరు మీ తలకి డ్రెస్సింగ్ చేసుకున్నారా? లేదమ్మా, రేపు నర్సు వస్తుంది, చేస్తుంది. నేను చేస్తాను రండి అని కిట్ తీసి డ్రెస్సింగ్ చేసింది.
థ్యాంక్స్ తల్లి అని ప్రేమగా చెంపనిమిరారు వరలక్ష్మి గారు. మీరిల్లు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని ప్రశాంత్ రూమ్లోకి వెళ్ళారు. ప్రశాంత్ రూమ్లో కూర్చుని బుక్ చదువుతున్నాడు. చిన్నా అని పిలిచి గుమ్మం దగ్గర ఆగిపోయారు. రా నాన్నమ్మ, అక్కడే ఆగిపోయావే, మీ చుట్టాలని పంపించేశావా? కింద ఉన్నారు, ఇల్లు చూడమని పంపించాను. అవునా అని మళ్ళీ బుక్ చదవటంలో మునిగిపోయాడు. చిన్నా, నేను ఒకటి అడుగుతా, చేస్తావా? పెళ్ళి గిల్లి అంటే నా వల్ల కాదు నాన్నమ్మ, ఇంకేదైనా అడుగు చేస్తా. నేను అడిగేది అదొక్కటే అని నీకు తెలిసి ఇలా నోరు మూయించావు కదా. వద్దులే, నేను వెళ్తాను అని అక్కడి నుండి వచ్చేశారు. ఐఎమ్ సారీ నాన్నమ్మ, ఈ ఒక్క విషయంలో నీ మాట వినలేను అని బుక్ మీద ధ్యాస పెట్టలేక దాన్ని పక్కన పెట్టి బాల్కనీలోకి వెళ్ళాడు. ఇక్కడ స్నేహ, విష్ణు ఇల్లంతా తిరుగుతూ అక్కడ ఉన్న ఫర్నిచర్ గురించి చెప్పుకుంటూ, తిట్టుకుంటూ, అప్పుడప్పుడు కొట్టుకుంటూ, మధ్య మధ్యలో వాదులాడుకుంటూ ఒక్కో రూమ్ చూసుకుంటూ వస్తున్నారు. వాళ్ళిద్దరిని అలా చూసి అప్పటి వరకు ఉన్న బాధపోయి ఫేస్లో స్మైల్ వచ్చింది వరలక్ష్మి గారికి. మీరు చూస్తూ ఉండండి, నేను కాఫీ పంపిస్తాను అని చెప్పి కిందికి వెళ్ళారు. విష్ణుకి ఫోన్ రావడంతో అక్క ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని పక్కకెళ్ళాడు. సరే అని అక్కడ ఉన్న ఫొటోస్ చూస్తూ నడుస్తూ వెళ్తూ ప్రశాంత్ ఉన్న రూమ్లోకి వెళ్ళింది. ప్రశాంత్ బాల్కనీలో ఉండటంతో తనకి కనిపించలేదు. రూమ్ అంతా చూస్తూ అక్కడ ర్యాక్లో ఉన్న బుక్స్ తీసి చూస్తుంది. అక్కడ ఒక బుక్ తీసుకుని 2 పేజీలు చదివి ఇంట్రెస్టింగ్గా ఉండటంతో ఆ బుక్ తీసుకుని తానెక్కడ ఉంది అనేది మర్చిపోయి బెడ్ మీద కూర్చుని చదువుతూ ఉంది. అలికిడి రావడంతో లోపలికి వచ్చి బెడ్పై కూర్చున్న స్నేహాన్ని చూసి షాక్ అయ్యాడు. అక్కడే గోడకి జారబడి చేతులు కట్టుకుని స్నేహాన్ని కాసేపు అలాగే చూసి, నా రూమ్ అని తెలిసి వచ్చిందా, తెలియక వచ్చిందా అనుకుని సీరియస్గా, నా రూమ్లో నీకేం పని అన్నాడు. దెబ్బకి ఉలిక్కి పడి ఎదురుగా సీరియస్గా చూసిన ప్రశాంత్ని చూసి, హో ఇది ఈయన గారి రూమా అనుకుని, నీ రూమ్ అని తెలియదు హిట్లర్ గారు, అందుకే వచ్చాను, వెళ్తాను అని వెళ్తుంటే, ఆగు అన్నాడు గట్టిగా. స్నేహకి కోపం వచ్చి వెనక్కి తిరిగి, అరవడం నీ ఒక్కడికే వచ్చు అనుకుంటున్నావేమో, నాకు వచ్చు. ఏదో మా విషుగాడు సైలెంట్గా ఉండు అన్నాడు అని ఏం మాట్లాడట్లేదు, లేదంటేనా. హలో మిర్చి, నా బుక్ అన్నాడు స్నేహ చేతివైపు చూపిస్తూ. తన చేతిలో ఉన్న బుక్ చూసి నాలుక ఖర్చుకుని, ఇదిగో తీసుకో, దానికే ఇంతలా అరవాలా అని ఏదో గుర్తొచ్చి, అవును ఇందాక ఏమని పిలిచావు? హలో మిస్ అన్నాను. ఇంకేమన్నాను? లేదు, ఇంకేదో వినిపించింది నాకు. ఏమన్నావు? నన్ను మర్యాదగా చెప్పు, లేదంటే లేదంటే ఏం చేస్తావు అని ఒక అడుగు ముందుకు వేశాడు. స్నేహ తడబడుతూ, అయినా నీతో నాకు మాటలేంటి? రెస్పెక్ట్ ఇవ్వడం రాదు, కనీసం హెల్ప్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం కూడా రాదు. స్నేహాన్ని వెతుక్కుంటూ వచ్చి పక్క నుండి వీళ్ళ మాటలు వింటున్న విష్ణు తల కొట్టుకుని, అక్క లైఫ్ అంతా ఇతను థ్యాంక్స్ చెప్పలేదని సాధించేలా ఉందిగా, ఫూ, ఇంకా మా బావ ఎన్ని కష్టాలు పడతాడో ఏంటో అనుకుని పైకి చూస్తున్నాడు. అవును, నాకు థ్యాంక్స్ చెప్పడం రాదు, తెలియదు. నీకేంటి, నీకేమైనా సంబంధం ఉందా? నీతో మాట్లాడటం వేస్ట్ అనుకుని వెళ్ళిపోతుంటే, ఓయ్ మిర్చి ఆగు అన్నాడు ప్రశాంత్. మన ప్రశాంత్ స్నేహాల గిల్లి కజ్జాలు ఎలా ఉండబోతుందో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.